ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించబోతున్నారు? మీరు చేసిన ఈ సంక్షోభాన్ని ఖచ్చితంగా అధిగమిస్తాం. డెఫినెట్గా 26% కొత్త సుంకం విధించారు. ఆ సుంకం అక్కడ కన్జ్యూమర్స్ కూడా కొంత భారం వహిస్తారు. అమెరికాలో నేను చెప్పేది, ఆ కన్జ్యూమర్స్ కూడా కొంత తట్టుకోగలరు. ఇక్కడ కూడా ఈ ఉపద్రవాన్ని ఎలాగ ఆక్వా ఇండస్ట్రీకి ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఎలా మలుచుకోవాలి అనే దాని మీద కూడా చర్చించుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా రైతులు ఎవరూ కూడా ఏమాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు. ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా ఎవరైనా జబ్బు చేసినా ఏది ఆక్వా చెరువులకి వైరస్ లాంటిది వచ్చినా కూడా అటువంటి వాటిని మేము ఒక ప్రైస్ ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ప్యానిక్ లేకుండా ఆ ప్రొడ్యూస్ని ముందు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతు అన్నవాడు నష్టపోడు, ఇండస్ట్రీ ఆగదు. సీడ్ తయారు చేసే వాళ్ళు సీడ్ తయారు చేస్తారు. అది ట్యాంకులు కూడా ఆపకుండా పరిశ్రమ యథావిధిగా జరుగుతూ ఒక వారం రోజులకి ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఈలోపు ఇష్యూస్ అన్నీ కూడా కొంతవరకు ముందు కంగారులో మనం తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి. ఆ డస్ట్ సెటిల్ అయిన తర్వాత డెఫినెట్గా కొంత ఈ మధ్యన సోయాబీన్ రేట్లు తగ్గినాయి కాబట్టి ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళ లాభాన్ని కొంత తగ్గించుకుని ఇక్కడ అందరికీ కూడా పవర్ సబ్సిడీ వస్తే ఈ రైతులు కూడా ఒక 10 రూపాయలు ప్రైస్ తగ్గినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో సమానంగా అమెరికాలో కన్జ్యూమరు, ఇక్కడ సీడ్ మ్యానుఫ్యాక్చరరు, ఫీడ్ మ్యానుఫ్యాక్చరరు, ఎక్స్పోర్టరు అందరూ కలిసి ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద పరిష్కారం గురించి మంత్రి అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో చర్చించడం జరిగింది. అచ్చెన్నాయుడు గారి సొంత పినతండ్రి గారి భార్య, వారి పిన్ని గారు మరణించినట్టు ఆయనకి ఇప్పుడు కబురు వస్తే 10 నిమిషాల ముందు ఆయన వెళ్ళటం జరిగింది. ఇది ఉపద్రవం వచ్చిన మాట నిజం. ఎనీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తున్నట్టుగా ఈ ఉపద్రవం నుంచి గతంలో కొన్ని ఉపద్రవాలు కూడా ఉన్నాయి. లోకల్ మార్కెట్లో కూడా ఎలా షేర్ పెంచుకోవాలి, ఈ రొయ్యల కన్జంప్షన్ కోడిగుడ్లు ఆర్గనైజేషన్ లాగా ఎన్ఈసిసి అని పెట్టి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రైవేట్గా ఆ సంబంధిత ఇండస్ట్రీ వాళ్ళు ఎలా పెట్టారో ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఈ క్రైసిస్ వలన మేము తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ ఎన్పిసిసి అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రొయ్య తింటే చాలా నెగిటివ్ పబ్లిసిటీ ఉంది మార్కెట్లో. అది కొలెస్ట్రాల్ ఉంటుందండి. రొయ్యలో కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది రొయ్యలో, బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదు. అది తింటే మంచిది. కొలెస్ట్రాల్ ఉంది అని ఒక రాంగ్ పబ్లిసిటీ వెళ్తుంది. సో రొయ్యలో ఉన్న మంచితనాన్ని అంటే ఆరోగ్యానికి ఏమి చేయాలి, ఎలాగా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. మన భారతదేశంలో సరే అందరూ నాన్ వెజిటేరియన్ తినరు. నాన్ వెజ్ తినే వాళ్ళలో కనీసం తలసరి సంవత్సరానికి 2 నుంచి 3 కిలోలు తినిపించగలిగిన సంవత్సరానికి మనం ఇప్పుడు చేసే ప్రొడ్యూసు ఒక 2 నెలలకు కూడా సరిపోదు. సో కాబట్టి ఎక్కడో ఎక్స్పోర్ట్ చేసే బదులు ఇప్పుడు మటన్ 1000 రూపాయలు కొనుక్కుంటున్నారు, చికెన్ 400 కొనుక్కుంటున్నారు. ఇది రిచ్ ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు అంతా కూడా ఆరోగ్యానికి ప్రోటీన్ అవసరం. కార్బోహైడ్రేట్ తగ్గించండి, ప్రోటీన్ ఇంటేక్ పెంచండి అంటున్నారు. అలా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ప్రోటీన్ ఇంటేక్కి ఈ ష్రింప్ని ఎలాగా కరెక్ట్ డేటాతో ప్రజల వద్దకు వెళ్ళాలి మీడియా మాధ్యమాల ద్వారా అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలో దాన్ని యాక్టివేట్ చేసి మంచి అడ్వర్టైజ్మెంట్స్తో లోకల్లో కూడా ఈ రొయ్య కన్జంప్షన్ని పెంచుకోవటం. రేపొద్దున్న అమెరికా వాడు 100% వేసుకున్నా లేకపోతే ఇంకెవడో ఏం చేసుకున్నా మన భారతదేశంలో జనాభా విపరీతంగా ఉన్నారు. వారికి దీని యొక్క సుగుణాలని
రొయ్య యొక్క సుగుణాలని తెలియజేసి ఎలాగ కన్జంప్షన్ పెంచాలి అనే దాని మీద మేము అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్తాం. అలాగే భవిష్యత్తులో కూడా ఈ డిసీజ్ తగ్గించాలి అంటే ఈ వాటర్ కంటామినేషన్ లేకుండా ఏం చేయాలి, ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు వియత్నాం వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి కొంత ఎక్స్ట్రా ఇన్పుట్స్తో వాళ్ళు ప్రీమియం అమ్ముకుంటున్నారు. ఇక్కడి నుంచి $8 కొంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా అమ్ముతున్నారు. సో అది మనమే ఆ వాల్యూ ఎడిషన్ అంతా కూడా మనమే చేసుకునే విధంగా ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడే మనం అన్ని శక్తులు కూడా తీసుకుంటాం. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా ప్రకారం ఒక అస్త్రంగా ఒక మేల్కొలుపులాగా భావించి రానున్నది ఆక్వా ఇండస్ట్రీకి డెఫినెట్గా మంచి రోజులే. రాబోయే రోజుల్లో రేపు ఏలూరులో, ఎల్లుండి భీమవరంలో, ఆ తర్వాత కాకినాడలో వరుసగా 26 వరకు షెడ్యూల్ ఇచ్చారు. మధ్యలో కొన్ని సెలవు రోజులు తప్ప. రాబోయే రోజులు రైతులందరికీ కూడా దీని మీద సమిష్టి అవగాహన అప్సడా వైస్ చైర్మన్ ఆనం వెంకటరామరెడ్డి గారు అన్ని ఊర్లు వెళ్ళి సదస్సు పెడుతున్నారు. ఎల్లుండు మా ఊర్లో సదస్సు భీమవరంలో, ఆ సదస్సులో మేము మా రైతులందరూ కూడా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. సో అందరూ కూడా పెద్ద ఎత్తున అందులో పాల్గొంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా సమయం ఇచ్చారు. అలాగే ఆర్మీ క్యాంటీన్లో ఆ మెనూలో ఈ రొయ్య అన్నది లేదు. త్వరలో ముఖ్యమంత్రి గారితో ఎక్స్టర్నల్ అఫైర్స్ మన డిఫెన్స్ మినిస్టర్ గారితో మాట్లాడించుకుని తర్వాత అప్పటికి మా ఎన్పిసిసి ఫార్మేషన్ కూడా ఈ 1 వీక్లో అవుతుంది. ఎన్పిసిసి సభ్యులతో కలిసి డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి దీన్ని వేగంగా డిఫెన్స్లో కూడా కన్జ్యూమ్ చేసేలాగా ఉంటే ఒకేసారి హ్యూజ్ కన్జంప్షన్ వస్తుంది. ఇవన్నీ ముందు ఐడియాలు ఉన్నా చుర్రు తగల. ఇప్పుడు కాలింది కాబట్టి ఇమ్మీడియట్గా మేము ఒళ్ళు కాలింది కాబట్టి ఈ విధంగా కార్యోన్ముఖులై ముందుకెళ్తున్నాం. అప్సడా కూడా ఇప్పుడు చాలా గతంలో అది ఒక స్తబ్దతగా ఉండేది. ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి టోటల్ యాక్టివిటీ వచ్చింది. మేల్కొన్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆక్వా ఇండస్ట్రీకి అంతా మంచిగా జరుగుతుంది. మీరు ఒక 10 నిమిషాలు ఉంటే మా ఎక్స్పోర్టర్స్ కూడా మీకే వాళ్ళు ఈ వారం 10 రోజులు క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేయబోతున్నారు అన్నది కూడా చెప్తారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే టైమ్లీ డెసిషన్స్ వలన ఆక్వా ఇండస్ట్రీకి మంచి రోజులే తప్ప క్రైసిస్ అనేది ఉండదు అని నేను ఖచ్చితంగా మా అందరి తరఫున చెప్పగలను. ఓకే అండి. ప్రాన్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్. నా పేరు దుగ్గినేని గోపినాథ్. ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు ట్రంప్ ఏదైతే సుంకాలు విధించాడో దీనివలన రాష్ట్రంలో ఉన్నటువంటి రొయ్యల రైతులందరూ తాము పండించినటువంటి రొయ్యలు ఎట్లా అమ్ముకోవాలో తెలియక తీవ్రమైనటువంటి మనోవేదంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర అప్సడా వైస్ కో చైర్మన్ గారు రమణారెడ్డి గారు, అలాగనే మన రాష్ట్ర మత్స్యశాఖ వ్యవసాయ శాఖ మంత్రి గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు, అలాగనే మా రైతుల పక్షపాత అయినటువంటి శాసనసభ నాయకులు ట్రిబుల్ ఆర్ గారు, వీరందరూ సమక్షంలో ఈరోజు ఎక్స్పోర్టర్సు, అలానే రైతులు, ఇతర మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరి పెద్దలతోటి స్టేక్ హోల్డర్స్ ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఉమ్మడి సమావేశంలో మేము రైతులుగా పడుతున్నటువంటి విషయాలన్నీ కూలంకషంగా చర్చించాం. వారు పెద్ద మనసుతోటి విన్నారు. ఎక్స్పోర్టర్స్కి కూడా మొత్తం ఒక డైరెక్షన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఒక హామీ, అంటే రాబోయేటటువంటి 10 రోజుల్లో రైతులందరూ భయాందోళనకు గురి కాకుండా ఒక ధరకి మేము కొనుగోలు చేస్తాము, మీరు భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే భవిష్యత్తులో ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు
దీన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి చర్యలు కూడా ఈ మీటింగ్ సందర్భంగా చర్చించడం జరిగింది. దానికి సంబంధించి ఫార్మ్ ఫార్మర్సు అలానే ఎక్స్పోర్టర్సు, హ్యాచరీసు వీళ్ళందరితోటి ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేయటం, ఇలాంటి నిర్ణయాలన్నీ ఎన్పిసిసి పేరుతోటి ఏర్పాటు చేసి మొత్తం ఎన్సిసి ఎగ్కి సంబంధించి ఎట్లయితే డెవలప్ అయిందో దీన్ని కూడా ఫ్రాన్కు సంబంధించి కూడా అట్లానే క్రైసిస్ వచ్చినప్పుడు మొత్తం ఇబ్బందులు లేకుండా చూడటానికి ఒక ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఒక 15 రోజులు ఇప్పుడున్నటువంటి ప్యానిక్ క్రియేషన్లో 15 రోజులు ఒక ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు. కాబట్టి మేము వాళ్ళు ప్రకటించేటువంటి ధర అంటే మేము ఇప్పుడు ప్రస్తుతం 4 రోజుల క్రితం 240 రూపాయల దాకా ధర ఉంది. దీన్ని మేము రైతులంగా మేము చెప్పింది ఏంటంటే అచ్చంగా వాళ్ళ మీద వేయడానికి కూడా మేము సిద్ధంగా లేము, కొంత మేము కూడా బరాయిస్తాము, అయితే మొత్తం మా మీద కూడా మీరు కూడా బరాయించండి అని చెప్పాము. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అది వాళ్ళు వచ్చి నేరుగా వాళ్ళు కూడా ప్రకటిస్తారు. ఇది దీనికి సంబంధించి రైతులుగా మేము తెలియజేస్తాం. సార్, అంటే మార్పులు ధరలకు సంబంధించి మార్పులు వాళ్ళు ఏవైతే ప్రకటిస్తామని చెప్పి చర్చించుకుంటున్నారు, దానిలో మార్జిన్ ఏమైనా మీరు చెప్పడం జరిగింది? మీకు వాళ్ళకి మధ్యన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నా పేరు సుబ్బరాజు. నేను స్టేట్ ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మన ట్రంప్ ట్యాక్స్ ప్రతీకార సుంకం వల్ల ఆక్వా రంగం కుదేలైపోవడంతో గత 5 రోజులుగా ప్రభుత్వం దృష్టిలోకి దీన్ని తీసుకురాగానే మన అప్సరా వైస్ చైర్మన్ గారు రమణారెడ్డి గారు దీనికి సంబంధిత శాఖ అచ్చెన్నాయుడు గారిని, అలాగే డిప్యూటీ స్పీకర్ మన రఘురామకృష్ణయ్య గారిని, అలాగే సిఎస్ గారిని, అలాగే కమిషనర్ గారు, అలాగే ఇతర పెద్దలందరితో కూడా ఆల్ యూనిట్స్ ఈ ఆక్వాకు చెందినటువంటి ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ కూర్చోబెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మేము రైతుల తరపున ఈ క్రైసిస్లు వివరించడం జరిగింది. దాంట్లో మేము ఈ సిచ్యువేషన్లో నిలబడటానికి ప్రాసెసింగ్ ప్లాంట్ వారి దగ్గర నుంచి ఇమీడియట్గా పట్టుబడులు స్టార్ట్ చేసి కనీసం వైరస్ లాంటి ఇబ్బందులు ఉన్న చెరువుల్ని పట్టుకోవాలని మా రైతులకు కూడా మేము సూచించమని చెప్పడం జరిగింది. మా రైతులు కూడా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ మంచి భరోసా దొరికింది కాబట్టి రైతులందరూ ప్రస్తుతానికి వైరస్ లాంటి ఇబ్బంది ఉన్న చెరువులనే పట్టుబడులు పట్టుకుంటే ఈ వారం రోజులు కూడా ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు ఏ విధంగా రేట్లు కొనడానికి వాళ్ళు చర్చలు జరుపుతున్నారు, ఆ ధరలు కూడా ప్రకటిస్తారు. దీంతోపాటు మనం సస్టైన్ అవడానికి మన సంస్థలు అయినటువంటి ఇరిగేషన్లో ఉన్నటువంటి సమస్యలు, కరెంట్లో ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఫీడు విపరీతంగా ముడి పదార్థాలు తగ్గినప్పటికీ ఫీడ్ ధర దాదాపు 25 రూపాయల వరకు తగ్గాలని చెప్పి మన పెద్దలందరికీ కూడా సూచించడం, దాని మీద తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ ఫీడ్ ధర కూడా తగ్గించి ఏర్పాట్లు జరుగుతాం. ఇవన్నీ రైతుకి ఒక ధైర్యం నింపే వాతావరణంలో మంచి వాతావరణం మీటింగ్లో జరిగింది. సాయంత్రం ముఖ్యమంత్రి గారి ప్రకటన కోసం కూడా మేము ఎదురు చూస్తాం. ప్రాసెసింగ్ ప్లాంట్స్ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ పేరు ఆనంద్ అండి. నా పేరు ఆనంద్ అండి. నేను సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రీజన్ తరపున మాట్లాడుతున్నాను. ప్రభుత్వం ఈవేళ కండక్ట్ చేసిన ఈ మీటింగ్ ఎక్స్పోర్టర్స్కి రైతుల మధ్యలోని పెట్టిన ఈ మీటింగ్కి మంత్రివర్యులు పెద్దలు అందరూ వచ్చారు. సో వారందరూ సమక్షంలో డిసైడ్ చేసింది ఏంటంటే మేము ఎక్స్పోర్టర్స్ ఆల్రెడీ మనం ప్రోడక్ట్ అంటే రొయ్యలు కొనటం ఏమీ ఆపలేదు, కానీ ఈ ట్యాక్స్ ట్రంప్ టారిఫ్ కొత్తగా విధించడం వలన మనకి సడన్గా ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బంది నుంచి మాకు ఒక వారం 10 రోజులు టైం ఇవ్వమని అడిగాము. ఆ గడువు ఇస్తే మార్కెట్ అది కూడా మనకి స్టెబిలైజ్ అవుతుందనే ఉద్దేశంతో అలా చెప్పడం జరిగింది. మేము పర్చేజెస్ ఆపకుండా కొంటామని హామీ ఇస్తున్నాము.
అది ఆ విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు. సో దాని మీద ప్రభుత్వంతో డిస్కస్ చేసి హామీ ఇవ్వటం జరిగింది. రేట్లు అనేది మార్కెట్లో ఎప్పుడు ఒక స్టాండర్డ్గా ఉండదండి. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల్లాగే రేట్లు మారుతూ ఉంటాయి. అలాగే రేటు కూడా అలాగే మార్కెట్ డ్రివెన్గా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈవేళ ఇప్పుడుకిప్పుడు నన్ను ఇలాగా ప్రెస్ ముందు అడిగితే నేను ఏదో రేట్ ఇవ్వమంటే నేను అట్లాగే నేను ఇవ్వలేను. కాకపోతే ఇది రేటు మార్కెట్ డ్రివెన్గా డిసైడ్ అవ్వబడుతుంది. కాకపోతే రైతుకి నష్టపోకుండా ఉండే విధంగానే రేటు డిసైడ్ చేసి ఇవ్వబడతాం. మేము ఎక్స్పోర్టర్స్ కూడా ఈవేళ సాయంత్రం ఒక మీటింగ్ హోల్డ్ చేసి ఎమర్జెన్సీగా డిసైడ్ చేసుకుని దాన్ని స్టేబుల్గా ఉండే విధంగా మేము హామీ ఇస్తున్నాము, మేము నిలబెడతామని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ 2.10, 2.20 మధ్యలో 100 కౌంట్ నడుస్తుందండి. సుమారుగా అదే రకంగా ఉండేటట్టు అటు ఇటుగా మేము అంటే మార్కెట్ డ్రివెన్గా ఉంటాయండి ప్రైజెస్ అనేవి ఎప్పుడు కూడా. ఇది మళ్ళీ సీజన్ రాబోతుంది, ప్లస్ ఈ టారిఫ్ విషయం కూడా ఇప్పుడే తెలిసింది కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకుని మేము ఆలోచించి నేను ఒక్కడనే డిసైడ్ చేసేది కాదు రేట్ అనేది. ఏదో ఎక్స్పోర్టర్ ఏదో ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నా వైపు నుంచి 30-40 కౌంట్స్ 30 కౌంట్ 420, 430 మధ్యలో ఉందండి. 22-40 దాకా కొంటున్నారు. ఎక్స్పోర్ట్ సినారియో ఈవేళ అమెరికా ఈవేళ ఇది ఈ ట్యాక్స్ ఇప్పుడే వేయటం జరిగింది కాబట్టి ఇంకా ఎక్స్పోర్టర్లకి బయ్యర్ల దగ్గర నుంచి క్లారిటీ రాలేదు. వారు కూడా మేము ఒక 4 రోజులు నాకు తెలిసి ఆగితే వాళ్ళు కొంత క్లారిటీకి రావాలి. ఈవేళే ట్యాక్స్ వాళ్ళ మీద కూడా పడింది కాబట్టి ఇది వాళ్ళు అబ్జార్బ్ చేసి ఈ ట్యాక్స్ని మనకి ఆ డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలి. ఆ 26% మనకి ఎక్స్ట్రాగా ఆ ప్రైస్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్న ఇంపోర్టర్స్ది. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మేము ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. అవి వాళ్ళు ఎంతవరకు అబ్జార్బ్ చేసి ఆ ప్రైజ్ ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి దాని మీదే మేము చర్చ చేయడానికే గవర్నమెంట్ని కూడా మేము 1-10 రోజులు టైం గడువు ఇస్తే మేము కూడా చర్చలు కంప్లీట్ చేసుకుని అది చెప్పడం జరుగుతుందని మేము మనవి చేసుకున్నాం. స్టాక్స్ అనేవి కంపెనీ బట్టి మారిపోతూ ఉంటుందండి. అది నేను ఎగ్జాక్ట్గా నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఎందుకంటే అది ప్రతి కంపెనీ అంటే చైనా చేసే వ్యాపారి ఎక్స్పోర్టర్ ఒకలాగా ఉండొచ్చు, స్టాకు అమెరికా చేసే విధంగా ఇంకొకలాగా ఉండొచ్చు. కాకపోతే ఆన్ వాటర్ అంటే సముద్రం మీద ఉన్న ఉత్పత్తి అమెరికా ఒక్కటికే వెళ్ళేదే ఒక 1600 నుంచి 2000 కంటైనర్ల వరకు ఉన్నాయి. కానీ ఆ కంటైనర్స్ మీద ట్యాక్స్ పడట్లేదు ఇప్పుడు ఎందుకంటే April 9th తర్వాత వచ్చే కంటైనర్స్కి April 5th 10%, April 9th 26% అని డిసైడ్ చేశారు. కస్టమ్స్ గురించి ఏంటంటే యుఎస్ కస్టమ్స్ ఇంకా క్లారిఫికేషన్స్ ఏమీ రాలేదు. కాకపోతే April 5th and 9th కట్ ఆఫ్ అని చెప్పారు. అది ఆల్రెడీ 5th అయిపోయింది, 9th ఇంకా అవ్వలేదు. కాబట్టి ఆ 9th డేట్ కట్ ఆఫ్ అయితే 26% అప్లై అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చేయబోయే షిప్మెంట్లకి అన్నీ 26% అప్లై అవ్వబోతుంది. కాబట్టే మేము ఆపాం ప్రొడక్షన్. అమెరికా చేసే ప్రొడక్షన్ మొత్తం పూర్తిగా ఆగిపోయింది ఇవాళ స్టేట్లో. ఎందుకంటే బయర్స్ ఎవరు ఇంకా కన్ఫర్మేషన్స్ ఇవ్వలేదు. కాబట్టి స్టేట్లో అమెరికా చేసే ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ప్రొడక్షన్ నిలిపివేయబడింది ప్రస్తుతానికి. ఫీల్డ్ అయిన వాటికి ఇప్పుడు ఇంకా స్టోర్స్లో ఉన్న వాటికి 26% మేము కట్టుకోవాల్సిందే. ఇప్పుడు నుంచి షిప్మెంట్లు చేసే మా దగ్గర ఉన్న స్టాక్ మొత్తానికి కూడా 26% మనం డ్యూటీ కడితేనే అమెరికా ఎక్స్పోర్ట్ చేయగలమండి. ట్రాన్సిట్ అంటే ఆల్రెడీ షిప్మెంట్ అయిపోయి ఉన్న వాటికి పడదండి. కాకపోతే షిప్మెంట్ అవ్వకుండా ఈవేళ స్టోర్స్లో ఉన్న స్టాక్స్ మీద కూడా అది పడుతుందండి. 26%. ఇది మొత్తం దేశం మీద కాదండి, మొత్తం ప్రపంచం అంటే ఇండియా మీద 26% వేయటం జరిగింది. వియట్నాం మీద ఇంకా ఎక్కువ పర్సెంట్ వేశారు. వేరే దేశాలు ఇతరత్ర మీద ఎక్కువ పడింది. కానీ మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ పేపర్లో రాశారు. ఎక్వడార్ మన మెయిన్ కాంపిటీషన్. అమెరికా దేశంకి మనకు చేసే ఎక్స్పోర్టర్స్లో ఎక్వడార్ ఇస్ అవర్ ప్రైమరీ కాంపిటేటర్. కాబట్టి ఎక్వడార్ దేశంకి 10% పడటం, మనకేమో 26% పడటం. మనకు అంతకుముందే యాంటీ డంపింగ్, సివిడి అని వేరే ట్యాక్స్లు మన మీద ఆల్రెడీ పడి ఉన్నాయి. అవి ప్లస్ ఈ కొత్త టారిఫ్స్ కలిపి 20% మనం ఎక్కువ టారిఫ్లో ఉన్నాము.
ఎక్వడార్తో కంపేర్ చేస్తే. కాబట్టి దానిలో మనం నష్టపోతున్నాము. అదే గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే 2-3 ఒక నెల రోజుల క్రితం ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసాము. ఆవిడ భరోసా ఇచ్చారు, మీ మీద ఎటువంటి ట్యాక్స్ లేకుండా గవర్నమెంట్ వర్క్ చేస్తుందని. కానీ మా మీద 26% పడింది. నిన్న మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారితో పురంధేశ్వర్ గారు ఆల్రెడీ మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు దే వాంట్ టు మన ఎక్స్పోర్టర్స్ని భరోసా ఇచ్చి మీ మీద మీకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామనే భరోసా ఇచ్చారు. మరి వాళ్ళ వైపు నుంచి ఇంకా అది ఎలాగ నెక్స్ట్ అవుతుందో అనేది మేము వెయిట్ చేస్తున్నాం. సీఎం గారు కూడా లెటర్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి, కామర్స్ మినిస్ట్రీకి, పిఎంఓకి పంపారు అనేది మాకు తెలిసింది. సీఎం గారి నుంచి కూడా, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనం ఈ ఎన్డీఏ కూటమిలో భాగంగా కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం మనం దీని మీద ప్రయారిటీ ఇచ్చి మా ఆక్వా రంగానికి ఇబ్బంది కలగకుండా చూడాలనేది మా వైపు నుంచి మేము కోరుకుంటున్నాం. అర్జెంటీనా కాంపిటీటరే కానివ్వండి, ఇప్పుడు వనమై రొయ్యలకి ఆర్ బ్లాక్ టైగర్ రొయ్యలకి అది కాంపిటీటర్ కాదు. కాబట్టి ప్రస్తుతం దాని మీద వరి అవ్వాల్సింది. అమెరికా ఎంకరేజ్ చాలా అంటే సౌత్ అమెరికన్ కంట్రీలకి మనతో కంపేర్ చేస్తే ఏషియన్ కంట్రీల మీద తక్కువ టారిఫ్లు పడినాయి. మొత్తం అన్ని సౌత్ అమెరికన్ కంట్రీలకి కూడా 10% నుంచి 12%, మోస్ట్లీ 10% టారిఫ్ పడటం వలన మనకి ఇంకా ఎక్కువ పడటం వలన మనం డిసడ్వాంటేజ్లో ఉన్నాము. అది ఆ కంట్రీస్కి అడ్వాంటేజ్. కానీ ఇది లాంగ్ టర్మా లేకపోతే మన ఇండియా మనం వెళ్ళి నెగోషియేట్ చేసుకుని తగ్గించుకోగలుగుతామా అనే బట్టి ఉంటుంది. దాన్ని బట్టి చూడాలి. సీ ఫుడ్ అసోసియేషన్ ఏపీ కాకుండా తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వాళ్ళతో కూడా వాళ్ళ ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడుతున్నారా? అందరూ మేము ఆల్రెడీ నేషనల్ కమిటీలో మీటింగ్ హోల్డ్ చేశాము. మొత్తం అన్ని ఈ రాష్ట్రాల ఎక్స్పోర్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్స్లో పొలిటికల్గా వాళ్ళు కూడా వాళ్ళ సీఎంల దగ్గర దాకా కూడా ఈ మెసేజ్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. స్టోరేజ్కి సంబంధించి ఏదైతే స్టోరేజ్ ఇప్పటిదాకా మీ దగ్గర ఉందో దానికి సంబంధించి డ్యూరేషన్ ల్యాప్స్ అయిపోతుంది కదా, మరి దాని పరిస్థితి మన స్టోరేజ్ అంటే కోల్డ్ స్టోర్లో ఉన్నదని అడుగుతున్నారా? లేదండి, అంత షెల్ఫ్ లైఫ్ ప్రాబ్లం ఏమి కాదండి. ప్రస్తుతం షెల్ఫ్ లైఫ్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి అది ప్రాబ్లం ఏమి కాదు. కాకపోతే మనం చేసే ప్రొడక్షన్ వివిధ దేశాలకి వివిధ విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అది ప్రాబ్లం కాదు. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి దానికి అంటే దీనికి సంబంధం ఏమీ కాదు. యూఎస్ కాకుండా మిగతా దేశాలతో మనకి ఎలా ఉంది ఎక్స్పోర్ట్స్? అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా? వాళ్ళు కూడా ప్రస్తుతం మనకి యూరప్ వేరే కంట్రీస్కి కాంపిటీషన్ అంటే మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఎక్కువ ఇండియా నుంచి అమెరికా, తర్వాత చైనా వెళ్తుంది, తర్వాత యూరప్కి కూడా వెళ్తున్నాయి. కాకపోతే యూరప్లో కూడా మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే వియట్నాంతో యూరప్ దేశానికి మనకి ప్రైమరీ కాంపిటీటర్ యూరప్ చేయాలంటే మనకి వియట్నాం ఈజ్ అవర్ కాంపిటీటర్. వాళ్ళకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, మన దేశానికి లేదు. కాబట్టి వాళ్ళకి అది తక్కువ ట్యాక్స్ తోటి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. అది దీనికి ఇప్పుడు అమెరికా ఇలాగా భారం వేయటం వలన మిగతా అన్ని కంట్రీలు కూడా వాళ్ళే సంక్షోభంలో ఉన్నారు. వియట్నాం దెమ్సెల్వ్స్ ఆర్ హ్యావింగ్ 40% డ్యూటీ, చైనాకి 50%. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ ఇప్పుడు ఈ హడావుడిలో వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మీద పడిన ఈ భారం వలన వాళ్ళేమి నాకు తెలిసి ఇప్పుడు అప్పుడే ఏమి దీని మీద ఈ రియాక్షన్ ఇది అంత త్వరగా వస్తుందని మేము అనుకోవట్లేదు. ఆన్ వాటర్ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయని అడిగితే నేను సుమారుగా 1500 నుంచి 2000 కంటైనర్లు సముద్రంలో షిప్ మీద అంటే ఆన్ వాటర్ ఉన్నాయనేది నేను చెప్పాను. దాని మీద ట్యాక్స్ పడదు. పడే ట్యాక్స్ ఇప్పుడు నుంచి చేయబోయే షిప్మెంట్లు 5వ తారీఖు నుంచి మొదలయ్యి ఆన్ బోర్డ్ అంటే మన షిప్ మీద కంటైనర్ ఎక్కిన డేట్ 5th డేట్ తర్వాత నుంచి ట్యాక్సేషన్ మొదలవుతుంది. అది క్వాంటిటీ ఇప్పుడు ఆగిపోయిందండి. ఎందుకంటే బయ్యర్స్ అందరూ ఆ షిప్మెంట్సే ఆపమని చెప్పారు. ఇప్పుడు ఎంత అంటే ప్రతి ఒక్క ఎక్స్పోర్టర్ దగ్గర 100 నుంచి 50 నుంచి డిఫరెంట్ ఎక్స్పోర్టర్ వాళ్ళ సైజ్ అండ్ కెపాసిటీ బట్టి వాళ్ళ దగ్గర ప్రజెంట్ ఆర్డర్స్ నడుస్తూ ఉంటాయి. అది మొత్తం ఆగిపోయింది ప్రస్తుతానికి.
అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, అమెరికన్ చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో మేమందరం బాధపడుతుంటే సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పబల్లా మీకు తెలుసు. ఆనందంగా సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్లో వేశారు దీని మీద రైతుల సంక్షోభం అని. మేము ఒకటే చెప్తున్నాం అందరికీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇక్కడ, గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్క రైతుని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏ రైతును కూడా వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ డిస్కషన్ నెక్స్ట్ రేపటి నుంచి రైతు సదస్సులు పెట్టమన్నారు. అన్ని ఆక్వా రంగాల్లో రైతు సదస్సులు పెట్టాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆక్వా రైతుల్ని ఆదుకోవడం మా బాధ్యత. ఆ బాధ్యత మేము నెరవేరుస్తాం. ఈరోజు సాయంకాలం 4 గంటలకు సీఎం గారితో కూడా మీటింగ్ ఉంది, అక్కడ కూడా చర్చిస్తున్నాం. అదేవిధంగా సీఎం గారు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వంతో కూడా టాక్స్లో ఉన్నారు. కాబట్టి ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. దయచేసి రైతులకు అందరికి మేము చెప్పేది ఒకటే, నో నీడ్ టు ప్యానిక్, వీఆర్ దేర్. మేము మిమ్మల్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని కూడా మనం చేస్తున్నాం. ధరల విషయంలో ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారో అది కూడా స్టాండర్డ్ గా రేట్ ఇది అని ఏమైనా ఉందా? యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు డిస్కషన్లో మేజర్గా బయటపడింది ఏంటంటే రిక్వెస్ట్, ఒక 1 వీక్ టైం అడుగుతున్నారు ఎక్స్పోర్టర్స్. అంటే వాళ్ళకు కూడా క్లారిటీ రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే కామర్స్ మినిస్ట్రీతో మాట్లాడుతున్నారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్తో మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ప్రైజెస్ డ్రాప్ కాకుండా చూస్తామని వాళ్ళు చెప్పారు. ఆ హామీ కూడా ఈరోజు 4 గంటలకు చంద్రబాబు నాయుడు గారిని, సీఎం గారిని కలిసినప్పుడు వాళ్ళు అక్కడ కూడా బాబు గారికి మాటిస్తారని కూడా వాళ్ళు చెప్పారు. సో కొంచెం ఒక ఫ్లక్చువేషన్ ఉండొచ్చు, కానీ ఇంకా మేజర్గా ప్రైజెస్ డ్రాప్ కావు. దయచేసి మీరు రైతులకు కూడా మీరేదో భయపడిపోయి హార్వెస్ట్ చేయబాకండి, కొంచెం ఓపిక పట్టండి, ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్. సార్, వడ్డీ రఘురామ్ మాట్లాడారు ఇందాక, అప్సర మాట్లాడారు, సిండికేట్ అయిపోయారు ఫీడ్ రేట్ విషయంలో కానీ, కూటమి ప్రభుత్వం వాళ్ళతో చేతులు కలుపుతుంది. ఇప్పుడు వడ్డే రఘురామ్ మాట్లాడాడు, ఆయన వైసీపీ గవర్నమెంట్లో ఆయన ఏం పీకాడో చెప్పమనండి. అప్సడా యాక్ట్ వచ్చి, అప్సడా అనేది ఒకటి వచ్చిన తర్వాత పాత వడ్డే రఘురామ్ ఆయన పేరు కూడా వడ్డే రఘురాము ఈ అప్సడా కోసం, ఆక్వా రైతుల కోసం ఒక్క పని, నేనేం 10 పనులు అడగటంలా, ఒకే ఒక్క పని ఆయన చేసింది చెప్పమనండి. ఆయన చెప్పింది నేను వింటా, కథలు చెప్పొద్దు. ఈరోజు ఇదేం మనం చేసింది కాదు, ఇది ఒక యుఎస్ గవర్నమెంట్ మొత్తం ప్రపంచం మీద వేసిన టారిఫ్, యూనివర్సల్ టారిఫ్. సో ఆయన అదే నేను చెప్పింది నా ఓపెనింగ్ స్టేట్మెంట్లో, కొంతమంది ఆనందంగా ఉన్నారని. వద్దు, ఆనందం వద్దు, ఇంకా బలపడద్ది. ఆక్వా రంగం 30% గ్రోత్ తీసుకొని వచ్చి చూపిస్తామని కూడా మనం చేస్తాం. ఓకే, యా. అండ్ ఇంకోటి, రేపటి నుంచి స్టార్టింగ్ విత్ కైకలూరు, రాజమండ్రి, భీమవరం, రాజమండ్రి, కాకినాడ అన్ని ఏరియాల్లో రైతు సదస్సులు పెడుతున్నాం రేపటి నుంచాను. సీఎం గారు, అమలాపురం సీఎం గారు ఆదేశాల ప్రకారం ప్రతి రైతుని కలుస్తాం, వాళ్ళకి మేము ధైర్యం కూడా చెప్తామని కూడా మనం చేస్తాం. విద్యుత్ సబ్సిడీ ఆల్రెడీ ఇట్స్ ఎ డన్ డీల్. మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేబీ ఇన్ అ డే ఆర్ 2. హోప్ఫుల్లీ లెట్స్ సీ, ఈరోజే గుడ్ న్యూస్ కూడా రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.